మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ 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 మౌళ్ళమ్మవారు భీమవరం గ్రామ దేవత. ఆషాఢ పౌర్ణానికి ప్రతి సంవత్సరం శ్రీ మన అమ్మవారికి శాకాంబరీదేవి అలంకారం చేస్తారు. ఈ శాకాంబరీదేవి అలంకారం గ్రామంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలకి ఇంటికి గుడ్డికి లోటు లేకుండా ఉండాలని అమ్మవారికి శాకాంబరీదేవి అలంకారం చేస్తారు. ఆ పార్వతీ అంశం పార్వతీదేవి శాకాంబరీదేవిగా అవతారం ఎత్తి ప్రజలందరినీ సుభిక్షంగా ఉండాలని దీవిస్తుంది ఆవిడ. అందుకని మనం ఆవిడని ఇలాగా గ్రామ దేవతల ఏంటి, అమ్మవారిని ఏంటి, అందరికీ కూడా ఆషాఢ పౌర్ణానికి శాకాంబరీదేవిగా అలంకారం చేసి అందరూ పూజలు చేసి కొలుస్తారు. అందువల్ల ప్రజలందరికీ కూడా ఇంటికి గుడ్డికి లోటు లేకుండా సుభిక్షంగా ఉంటారని ఒక నమ్మకం. అందులో భాగంగానే మనకి ఈరోజు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ మన అమ్మవారికి మావుళ్ళమ్మ తల్లికి 5 టన్నుల కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు అన్నీ కలిపి 5 టన్నులతోటి అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన దేవస్థానం ఈవో గారు, దేవస్థాన అర్చకులు, స్టాఫు మొత్తం అందరూ కూడా, గ్రామస్తులు, భక్త సమాజం వాళ్ళు అందరూ సహకారంతో నిన్న సాయంత్రం నుంచి రాత్రి 2 గంటల దాకా అలంకారం చేయడం జరిగింది. భీమవరం గ్రామ దేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ వారి దేవస్థానంలో ఈరోజు శాకాంబరి అలంకరణ ఎంతో వైభవంగా చేయడం జరిగింది. ఆషాఢ మాస సందర్భంగా శాకాలంకరణ చాలా వైభవంగా చక్కగా చేయటం జరిగింది. యజ్ఞం కూడా జరుగుతుంది. మరి అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.